వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చింతలపూడిలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో అలరించిన సంక్రాంతి సంబరాలు. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ షైనింగ్ స్టార్ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల టెక్నాలజీ నందు ముందే వచ్చిన సంక్రాంతి ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ లో 2 సార్లు జరిగిన చోరీ, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. టీ నర్సాపురం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో నేత్రపర్వంగా జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర నీటిపారుదల పార్లమెంటరీ బృందం. ప్రాజెక్టు నిర్మాణం, ప్రగతి, పురోగతులను వివరించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జంగారెడ్డిగూడెంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లాలో లక్కవరంలో జరిగే రామకోటి సప్తాహ మహోత్సవాలను ఎంతో గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా సామూహికంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉత్తరముఖంగా దర్శనం ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామికి విశేష కైంకర్యాలు జరిపారు. రామనామంతో లక్కవరం గ్రామం భక్త సంద్రమైంది. సాయంత్రం పూట ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ చూపర్లను ఆకట్టుకుంది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉచిత ప్రసాదాన్ని అందజేశారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో తాండ్రపాపారెడ్డి సెంటర్ నందు దుర్గమ్మ పాట ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఘనామృతం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి చరిత్రను ఏర్పాటు చేయడంపై స్థానికులు కొనియాడారు. అనకాపల్లి జిల్లా పాలతేరు పంచాయతీ పరిధిలో అక్కంపేటకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన వరాల బాబు ఆధ్వర్యంలో శ్రీను, రమణ, గోవింద్, బావులు, అప్పలరాజు, లక్ష్మణ్, బావర్జీ తదితరులు చరిత్రను ఆలపించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తమ గురువుల నుంచి ఈ కళను నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, మండవల్లి రాంబాబు పాల్గొన్నారు. అయ్యో తండ్రి కట్టామృతే కొడుకు బాబు అయ్యో తల్లండి రాజీ నేను తనతముగా పెడతాను అయ్యో వరగడియా కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న 2 మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం నుండి అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలియజేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ నందు సొసైటీ భవనం వద్ద షైనింగ్ స్టార్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. ముత్యాల ముగ్గులు వేశారు. విద్యార్థులకు భోగి పండ్లు పోశారు. సాంప్రదాయమైన దుస్తులు ధరించిన చిన్నారులు వేసిన వివిధ నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ప్రాధాన్యతలను వివరిస్తూ అనేక ప్రదర్శనలు చేశారు. కోలాట నృత్యాలు చేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. షైనింగ్ స్టార్ స్కూల్ ప్రిన్సిపల్ చంద్ర ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఎక్కువ మంది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పిల్లలు ఉండడంతో సంక్రాంతి సంబరాలను వారి తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. పలు గీతాలకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం నృత్యాలు చేస్తూ కాసేపు ఆనందంతో గడిపారు.
కిడ్స్ కాన్వెంట్ నందు సంక్రాంతి సంబరాలు చేశారు. కరస్పాండెంట్ కోరా రేవతి రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు ముగ్గులు వేశారు. గొబ్బిళ్ల ప్రాధాన్యత గురించి వివరించారు. సంక్రాంతి పండుగ గీతాలను ఆలపించారు. కోలాట నృత్యాలతో పాటు జానపదం, కూచిపూడి వంటి నృత్యాలు చేశారు. రిటైర్డ్ మెజిస్ట్రేట్ కోరా నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటువంటి సాంప్రదాయ నృత్యాలు నేటి తరానికి అలవాటు చేయాలని ఆశించారు. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సైతం పాల్గొనేలా చేస్తున్నామని వెల్లడించారు. మహాలక్ష్మి రావమ్మ నీకోవేళ ఇల్లు కొలువై ఉండుగాని, నీకోవేళ ఇల్లు కొలువై ఉండుగాని, కొలువై ఉండుగాని కలుములారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. చింతలపూడిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ట్రాక్టర్ ర్యాలీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఎవరికి వారు గ్రామాల నుంచి ట్రాక్టర్స్ పై తరలి వచ్చారు. సంక్రాంతి ప్రాధాన్యతను ఎమ్మెల్యే రోషన్ కుమార్ వివరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. బోయగూడెం చర్చ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. టీడీపీ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ప్రగడవరంలో ఎక్స్ ఎంపీటీసీని కనుమతిరెడ్డి రాజారెడ్డి, తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యదర్శి బుద్దాల నాగవర్ధన్, దుర్గారావు, షాకిర్, మోహన్ రావు, నాగేశ్వరరావు, యేసు, నగేష్, చెన్నారావు, పవన్, జగదీష్ పాల్గొన్నారు. ప్రత్యక్షంగా సంక్రాంతి కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈరోజు అద్భుతమైనటువంటి దంపతులు అద్భుతంగా జరుగుతుంది. జలవనరుల కేంద్ర పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి నేతృత్వంలో 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ రాజు ప్రతాప్ రూడి ఆధ్వర్యంలో 15 మంది ఎంపీలు, 27 మంది అధికారులు, జలవనరుల శాఖ అధికారులు, సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పీపీఏ సభ్యులు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పలు విభాగాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆవశ్యకత, లాభాలపై వివరించారు. ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగించే విధంగా పవర్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు జీవనాడిగా ఉందని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం 2% పనులు చేసినట్లు పేపర్లపై చూపారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నదుల అనుసంధానం చేయడమేనని తెలిపారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 7 ఏళ్ల క్రితం నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలు పరిహారం అందించిన ఘనత చంద్రబాబుకు దక్కిందని అన్నారు. మరలా ఇప్పుడు 830 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక బస్తా సిమెంట్ పని కూడా చేయలేదని, ఏడాదిలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పురోగతిపై బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి గారి ఆయన సారథ్యంలో 30 మంది పార్లమెంట్ సభ్యులు, 20 లోక్సభ, 10 రాజ్యసభ సభ్యులతో ఈ రోజు స్టడీ టూర్ గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫీల్డ్ విజిట్, అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్ తో ఒక రివ్యూ కూడా ఈ రోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్ కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఈ రివర్స్ లింకింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ
నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కళ ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి నదులు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను గాని అనుసంధానం చేస్తే భవిష్యత్తులో 1-2 సంవత్సరాలు వర్షాలు సవ్యంగా పడకపోయినా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది ఏదైతే రివర్ లింకింగ్ ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ఏదైతే ఉందో మరి దాని మీద కూడా మరి స్టడీ చేయడం, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం చేయాలి, అదేవిధంగా ఏదైతే ఈ హైడ్రో పవర్, రూరల్ అండ్ అర్బన్ వాటర్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రాజెక్టులతో పాటు కూడా మరి ఈ యొక్క స్టడీ టూర్ లో ఈ యొక్క కమిటీ అంతా కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకంటే ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితి, అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మొన్న 12,157 కోట్ల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన మరి బడ్జెట్ ఎలిగేషన్ ఏదైతే ఇచ్చి సహకరించారో దానితో ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఏదైతే ఈ డయాఫ్రామ్ వాళ్ళు కూడా ఈ జనవరి నెలలోనే ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు మార్చి ఏప్రిల్ నెలలో దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మరి ప్రారంభించుకుని 2027 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఈ యొక్క మెయిన్ డ్యామ్ కు సంబంధించి, అదేవిధంగా R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు నిర్మాణం ఎంతమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమైనటువంటి ఆలోచనతో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 830 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులు కూడా డైరెక్ట్ గా ఎవరు దళారు లేకుండా వాళ్ళ అకౌంట్లలోకి పంపించినటువంటి పరిస్థితి. అంటే 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు మళ్ళీ 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆ నిర్వాసితులకి సాయము, అందులో ఆర్థిక ఇవ్వాల్సినటువంటి ఆ ప్యాకేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ కాలనీలు, పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క నిర్వాసితులకి ఆ యొక్క R&R ఏదైతే ప్యాకేజ్ ఉందో అది అందించడమే కాకుండా ఆ పునరావాస కాలనీలు కూడా వితిన్ 1 year లో మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతీ సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ MD DM అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ICU కు 6000 రూపాయలు మాత్రమే.
పూర్తి వివరాలకు సంప్రదించండి వింధ్య స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణం మండలానికి చెందిన ఆ కళాశాల విద్యార్థులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముత్యాల రంగవల్లులు వేశారు. భోగి, సంక్రాంతి, కనుమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ ఆకృతులను వేశారు. పోటాపోటీగా ముగ్గులను అలంకరించారు. మెహందీ వేసుకున్నారు. మరికొంతమంది సెల్ఫీలు దిగారు. భోగి మంటలు వేశారు. పాల పొంగిళ్లతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోలాటం చేశారు. వివిధ గీతాలకు విద్యార్థులు వేరువేరుగా నృత్యాలు చేశారు. లంగా, ఓని, పంచకట్టులను ధరించి విద్యార్థినులు ఆకర్షణీయంగా దర్శనమిచ్చారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడంపై ఆనందంగా ఉందని ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తెలియజేశారు. తమకు సహకరించిన మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. పలు క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు తెలిపారు. చదువుతో పాటు సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి వేడుకలు ప్రతి చోట నిర్వహించాలని ఆశించారు. అనే చందాన జంగారెడ్డిగూడెంలో ఫ్లిప్కార్ట్ కార్యాలయంలో 2 సార్లు దొంగతనం జరిగిందని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. 2 సార్లు జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను అదుపులోకి తీసుకున్నారు. 2 సార్లు జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారు కూడా దొంగలుగానే భావిస్తామని డీఎస్పీ రవిచంద్ర స్పష్టం చేశారు. 5,73,592 రూపాయలతో పాటు ఎలక్ట్రానిక్ కట్టర్, ఇనుప లాకర్, సీసీ కెమెరా, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సలహాలతో, సూచనలతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్, ఎస్ఐ జబీర్లు పాల్గొన్నారు. ఫ్లిప్కార్ట్ కార్యాలయంలో లాకర్ కు వెనుక రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత వారంలో అంటే గత సంవత్సరం చివరిలో డిసెంబర్ 30న మన జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ ఆఫీస్ లో జరిగినటువంటి దొంగతనంలో మనకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలైనటువంటి పిల్లి నాగదుర్గారావు, రుద్రిళ్ల సాయికృష్ణులు కూడా గతంలో అదే ఫ్లిప్కార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పనిచేసి ఆఫీస్ లో ఉండేటువంటి ఆనుపానులన్నీ కూడా తెలుసుకొని ఉన్నారు. అలా తెలుసుకున్న క్రమంలో డిసెంబర్ నెలాఖరులో కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫీస్లో ఉంటుందనే ఉద్దేశంతో నైట్ టైం ఈ దుర్గారావు వచ్చి అక్కడ లైట్లు ఆపేసేసి కెమెరాలు ఆపేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ చెస్ట్, ఐరన్ క్యాష్ చెస్ట్ దొంగిలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దాన్ని వేరే ఐరన్ కట్టర్ తోటి పగలగొట్టేసి దానిలో 3,73,000 రూపాయల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇదే మాదిరిగా గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫ్లిప్కార్ట్ లో ఇదే దుర్గారావు వేరే ఇంకొక వ్యక్తితో కలిసి విజయబాబు అనే అతనితో కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మాదిరిగా క్యాష్ చేసి దొంగిలించి అందులో 2 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, వారి క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి దొంగిలించబడినటువంటి పూర్తి సొత్తు 5,73,000 రూపాయలు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం. వీళ్ళు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వద్ద నుంచి దొంగిలించబడినటువంటి ఐరన్ సేఫ్, అలాగే దానికి ఉపయోగించినటువంటి పనిముట్లు, వాళ్ళు వాడినటువంటి మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎలక్ట్రిక్ కట్టర్ కానీ గతంలో దొంగతనం చేసినప్పుడు దొంగిలించినటువంటి ఈ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ DVR-ని కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా తెలియవచ్చేది అంటే ఎలాంటి దొంగతనం జరిగినా కూడా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇది అనేక రకాలైనటువంటి సాంకేతిక పద్ధతుల ద్వారా ఈ కేసులు ఛేదించడం జరిగింది. ఎస్పీ గారు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఈ కేసు గురించి మానిటర్ చేస్తూ తగు సూచనలు ఇచ్చి ఏ విధంగా దొంగలు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయో టెక్నికల్ పరంగా కావాల్సినటువంటి అన్ని రకాల సహకారాలు, సహాయాలు మాకు అందజేయడం వల్ల ఈ కేసు త్వరితగతిన
మేము ఛేదించగలిగాం. అలాగే మిగిలిన కేసుల్లో కూడా అతి త్వరలోనే మిగతా కేసుల్లో కూడా ప్రోగ్రెస్ చూపిస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ముక్కోటికి సహాయ సహకారాలు అందించిన మున్సిపల్ శాఖ కమిషనర్ వారికి, సిబ్బందికి, జంగారెడ్డిగూడెం పోలీస్ సిబ్బందికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అన్నదాతలకు, శ్రీ స్వామివారి పుష్పాలంకరణ దాతలకు, భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. గోదాదేవికి పాసురం అలపించారు. అన్నప్రసాదం దాతలుగా సుబ్బంపేటకు చెందిన మానికల సూరిబాబు, వెంకటలక్ష్మిలు, మానికల వెంకటేశ్వరరావు, సత్యవతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అన్నదాతలను ఘనంగా సత్కరించారు. అలా రైతు ఏమంటారు జంగారెడ్డిగూడెం డివిజన్ లో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. అటువంటి ఏర్పాట్లు చేసే నిర్వాహకులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే చాలా చోట్ల బిర్రులను ధ్వంసం చేసినట్లు, పలువురిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్లు తెలిపారు. నమస్కారం. మనకి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ముందుగా వారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే ప్రజలందరికీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈ పండుగను కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకుండా ఎవరైనా సరే జూదాలకు పాల్పడి కోడి పందాలు, జూదం, గుండాట, పేకాట ఇట్లాంటి తదితర జూదాలకు కనుక పాల్పడితే వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వీరు చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా కేసులో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఈ కేసుల వల్ల వారి భవిష్యత్తు పాడయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా సుఖ సంతోషాలతోటి వాళ్ళు ఈ పండుగను జరుపుకోవాలని, ఇలాంటి జూదాలకు కూడా పాల్పడకూడదని చెప్పి తెలియపరుస్తారు. ఏలూరు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ అధ్యక్షత వహించారు. మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్, దళిత సంఘాల ఉమ్మడి జిల్లా కన్వీనర్ చాగంటి సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు, జిల్లా కార్యదర్శి డిఎన్ఈడి ప్రసాద్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పలు అంశాలపై చర్చించారు. నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు అమ్మరానంటాయి. 67వ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కరెన్సీ నోట్లతో స్వామివారి గర్భాలయాన్ని అలంకరించారు. వివిధ భక్తి గీతాలను ఆలపించారు. భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. కోలాట కార్యక్రమం నిర్వహించారు. భగవద్గీత పారాయణం చేశారు. తొలుత సన్నాయి గాథ గానంతో స్వామివారిని మేల్కొలిపే కార్యక్రమాన్ని చేశారు. భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు, దాతలు సహాయ సహకారాలతో అన్నదానం చేశారు. స్వామివారికి వివిధ మధుర ఫలాలు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు. కథలోకి వెళ్ళామంటే మరి ఉండదు. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో సర్పంచ్ బోడపాటి కేశవరావు ఆధ్వర్యంలో ఏలూరు శంకర్ నేత్ర చికిత్సాలయం సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో షుగర్ పరీక్ష, కంటి పరీక్ష, దంత పరీక్షలను ఉచితంగా చేశారు. కావాల్సిన మందులను, కళ్ళజోళ్లను సైతం ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ గోడపాటి కేశవరావుకు గ్రామస్తులు, వ్యాధిగ్రస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఏలూరు శంకర్ నేత్ర చికిత్సాలయం సిబ్బంది సేవలను సర్పంచ్ కేశవరావు కొనియాడారు.
కామవరపుకోట మండలం ఆడమిల్లి కొత్త కాలనీలో వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆడమిల్లి సర్పంచ్ గోడపాటి కేశవరావు వెంటనే స్పందించారు. కాలనీ మొత్తం వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోడపాటి కేశవరావు, సెక్రటరీ, బీఆర్ఓ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది పలు సూచనలు ఇచ్చారు. గ్రామంలో వీధి లైట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సర్పంచ్ కేశవరావు తెలిపారు. ఉన్న నిధులను బట్టి ఒక్కొక్కటి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. జంగారెడ్డిగూడెంలో సూర్య కళాశాల నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సూర్య కళాశాల కరస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ రమాదేవి ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ కు ఆయన కుటుంబంతో ఉన్న చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రోషన్ కుమార్ తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ పోటీల్లోనూ చదువులలోనూ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొక్కుతున్నాడు ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రారింగుటోను భలే ఆడే తీరు మాత్రం మారితేను. ఇంత ఘనంగా చేస్తున్న సూర్య స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్ కి, టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, మరి డియర్ స్టూడెంట్స్ కి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. మరి ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. మరి పిల్లలకి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్న పండుగలన్నీ కూడా మనము మర్చిపోకుండా మరి వీలైనంతగా న్యాచురల్ గా చేసుకున్నాక అందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతిని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. సంక్రాంతి అంటే ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది పిల్లలకి. ఇది ముఖ్యంగా ఒక కులానికో, ఒక మతానికో సంబంధించి కాదు. మరి రైతులు ఏడాది కాలం అంతా కూడా కష్టపడి మరి వాళ్ళ చేతికి పంటకు వచ్చిన సమయంలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంక్రాంతి సమయంలో మరి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, బంధుమిత్రులతోటి చాలా సరదాగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత చాలా ఘనంగా వేడుకగా జరుపుకుంటాం. సో మీరు మీ చదువులతో పాటు ఇలాంటి పండుగల్ని మరి మర్చిపోకుండా మీరు పెద్దగైన తర్వాత కూడా ఇలాంటి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ఒక మంచి పెర్ఫార్మెన్స్ ని చూశాను. సెల్ ఫోన్ వల్ల మరి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఒక సాంగ్ రూపంలో బాగా చెప్పారు. మరి పిల్లలకి అప్పుడే చెప్తున్నాను, స్టూడెంట్స్ కి, మీ పేరెంట్స్ చెప్పండి. వాళ్ళు కనుక బయటికి హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తే వారి తాళాలు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. వారు హెల్మెట్ పెట్టుకునేందుకు కూడా మీరు తాళాలు ఇవ్వకండి. అలాగే బైక్ కానీ కార్ కానీ నడిపేటప్పుడు సెల్ ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా మరి బండి పక్క కాపి లేదంటే వైర్లెస్ కానివ్వండి, వేరే టెక్నాలజీ తోటి మాట్లాడే విధంగా ఉంటేనే వారిని ఎలో చేయండి. మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రోడ్డు మీద ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ఇందాక డాన్స్ పర్ఫార్మెన్స్ లో కరెక్ట్ గా చూపించారు. వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు, టూ వీలర్ ఇలా పెట్టుకొని నడుపుతూ ఉంటారు. మరి దానివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది మరి పోలీసు వారు చెప్పడం జరిగింది. సో ప్లీజ్ వేర్ హెల్మెట్. అలాగే డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్ మాట్లాడకుండా మరి పక్క కాపీ మాట్లాడుకోవాల్సింది కోరుకుంటున్నాను. మరి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పెట్టిన కాంపిటీషన్స్ లో గెలిచిన విజేతలు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క సూర్య వారు ఇలాంటివి ఇంకా ఘనంగా జరుపుకోవాలి. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వారు మంచి ఎడ్యుకేషన్ తో పాటు స్టూడెంట్స్ కూడా మరి ఒక బ్రైట్ కలర్స్ తోటి ఫ్యూచర్ లో రావాలని చెప్పి వారి ఎడ్యుకేషన్ పరంగా, అలాగే వాళ్ళ స్పోర్ట్స్ పరంగా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా నేను వారిని విషెస్ చెప్తున్నాను. అలాగే మరి మీరు పేరెంట్స్ గా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మరి ఇక్కడ మేనేజ్మెంట్ కి, టీచర్స్ కి, అలాగే నాన్ టీచర్స్ కి, టీచింగ్ స్టాఫ్ కి అందరూ కూడా నా యొక్క పర్సనల్ అప్రిసియేషన్. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి 2025. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చింతలపూడిలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో అలరించిన సంక్రాంతి సంబరాలు. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ షైనింగ్ స్టార్ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల టెక్నాలజీ నందు ముందే వచ్చిన సంక్రాంతి ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ లో 2 సార్లు జరిగిన చోరీ, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. టీ నర్సాపురం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో నేత్రపర్వంగా జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు.
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర నీటిపారుదల పార్లమెంటరీ బృందం. ప్రాజెక్టు నిర్మాణం, ప్రగతి, పురోగతులను వివరించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.